అందరికీ నమస్కారం అండి. నేను మీ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మా తెనాలి ప్రాంతంలో గౌరవ ప్రధానమంత్రి గారు అమరావతికి మరొకసారి రాజధానిని అమరావతిగా ప్రకటిస్తూ శంకుస్థాపన చేయడానికి వచ్చిన సందర్భంగా మేమందరం కూడా ఒక బైక్ ర్యాలీని నిర్వహించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 దాకా కాజా టోల్ ప్లాజా దాకా చేరేటప్పటికి పూర్తి ఎండలో అక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి వెళ్ళలేకపోయాం. సరే ఎలాగో అలా అక్కడి నుంచి బయటపడి ఇంటికి వచ్చి ప్రశాంతంగా మన ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు అని విందాం అనే ఒక ఉద్దేశంతో, ఒక ఉత్సుకతతో యూట్యూబ్ ఛానల్స్ని ఓపెన్ చేశాను. ముందుగా అమరావతి రాజధానికి మరొకసారి శంకుస్థాపన చేయడానికి వచ్చిన మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా నా రాష్ట్ర ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మండు టెండలో తెనాలి ప్రాంతం నుంచి వచ్చినటువంటి జన సైనికులు, వీర మహిళలు, వారందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే ప్రశాంతంగా ఇంటికి వచ్చి యూట్యూబ్లో ఏం మాట్లాడారని విందామని ఛానల్ ఓపెన్ చేస్తే నంద్యాలలో ధర్మరక్ష దళ్ అంట, మరి వాళ్ళు మన పొరుగు దేశం యొక్క జెండాని రోడ్డు మీద అంటించి కాళ్ళతో తొక్కుతున్న సందర్భంలో అటుగా పోతున్న ముస్లింలు చూసి దాన్ని అక్కడి నుంచి తొలగించారు. ఇది న్యూస్. ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో నివసిస్తున్నారో, ఎవరైతే మమ్మల్ని మించిన దేశభక్తులు లేరు అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ పెట్టే మెసేజ్లు చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు. వాళ్ళు పెట్టిన మెసేజ్లు, ఎందుకంటే నాకు అటువంటి భాష మాట్లాడాలన్నా కూడా మనసుకు బాధేసిద్ది. అంత నీచమైన భాషను ఉపయోగించారు. నేను ఒకటే చెప్తున్నాను, అదే జెండా తెనాలిలో తీసుకొచ్చి ఎక్కడన్నా ఎవరన్నా అదే కార్యక్రమం నిర్వహిస్తే అటుగా పోతున్న ఏ ముస్లిం అయినా సరే చూస్తే దాన్ని తీయడానికే ప్రయత్నిస్తారు. కారణం ఏంటంటే అది వేరే దేశపు జెండా మీరు తొక్కుతున్నారని కాదు, దాని మీద అరబ్బీలో అక్షరాలు రాసి ఉన్నాయి. మేము అత్యంత పవిత్రంగా భావించే దివ్య ఖురాను అరబ్బీ భాషలోనే అవతరించింది కాబట్టి ప్రతి ఒక్క అక్షరానికి కూడా మేము, అరబ్బులు ఇస్తారో లేదో తెలియదు వాళ్ళ భాష మీద అంత గౌరవాన్ని, ఆ అక్షరాల మీద మేము మా ప్రాణ సమానంగా అంత గౌరవాన్ని ఇస్తాం. ప్రజలు ఇతరుల మీద ద్వేషాన్ని పెంచుకొని ఎంత దిగజారిపోయారంటే వాళ్ళు చేస్తున్నది మంచి అనుకుంటున్నారు, కానీ వాళ్ళే దాన్ని తప్పు చేసుకుంటూ పోతున్నారు. ఏ విధంగా అయితే అరబ్బీ భాషలో ఉన్న ఆ అక్షరాన్ని తొక్కకూడదు అనే ఉద్దేశంతో ఆ సోదరుడు తీసి ఉంటాడో, నేను మీకు చెప్తున్నాను, సూర్యచంద్రులను మేము ఆరాధించం. సూర్యచంద్రులను ఇస్లాంలో ఆరాధించరు. కానీ నా సనాతన ధర్మాన్ని ఆచరించే సోదర సోదరిమణులు సూర్యుడిని ఆరాధిస్తారు, చంద్రుడిని ఆరాధిస్తారు. మీరు తొక్కుతుంది ఎవరిని? మీరు ఆరాధించేటటువంటి ఒక చంద్రుడి యొక్క రూపాన్ని. అంటే మనం ఆరాధించేదాన్ని కూడా మనం తొక్కుతున్నాము అన్న ఇది మర్చిపోయారు. మీరు తొక్కదలుచుకుంటే తొక్కండి, పాకిస్తాన్ మ్యాప్ను పెట్టి తొక్కండి, మేము కూడా వస్తాం తొక్కడానికి. లేదా పాకిస్తాన్ లీడర్స్ ఫేసులు పెట్టి తొక్కండి, వాళ్ళు మన దేశం మీద, మన దేశ ప్రజల మీద దాడి చేయాలి లేదా తప్పు ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మేము కూడా మీకు సహకరిస్తాం. మీ ఓపిక ఉన్న కాడికి తొక్కండి. కానీ చేస్తున్న తప్పుని
సరిదిద్దిన వ్యక్తిని దేశద్రోహి అని ప్రకటించడం ఫ్యాషన్ అయిపోయింది. నేను నంద్యాల పోలీసులకు ఒకటే చెప్తున్నాను, మీరు ఆ చర్యకు పాల్పడిన వాళ్ళని ముందుగా స్టేషన్కి పిలిపించి ఎందుకు అటువంటి చర్యను పాల్పడ్డారని వాళ్ళని విచారించండి. ఎందుకంటే వాళ్ళు చేసింది 100% తప్పు. ఏ చర్య అయితే ఆ పాకిస్తాన్ నుంచి వచ్చిన ముష్కరులు మన దేశ ప్రజల మీద చేశారో, ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు చేశారో ఆ ఉద్దేశాన్ని మొదలుపెట్టి దానిని ప్రజలలో వైషమ్యాన్ని పెంపొందించాలి అనే ప్రయత్నం చేస్తున్న వీళ్ళ పాత్ర ఏంటనేది కూడా మీరు విచారించండి. ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను, మన దేశ ప్రధానమంత్రి గారు పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తూ మాకు మనుష్యుల బలం కావాలి, ఎవరైనా రండి అని ఒక్క అనౌన్స్మెంట్ చేయమనండి. ప్రతి ఇంటి నుంచి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క యువకుడిని ఇంటికి ఒకళ్ళను పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. మీరందరూ ఇక్కడే ఉండండి, మీరందరూ సురక్షితంగా ఉండండి. మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి యుద్ధానికి మేము వెళ్తాం, మా యువత వెళ్ళిద్ది, వాళ్ళని మేము పంపిస్తాం. కాబట్టి ఇటువంటి మనస్సుకు బాధ కలిగించేవి లేదా మనుషుల యొక్క ఆలోచనలను తికమక చేసి ఇక వాళ్ళు ఆలోచించే శక్తిని కోల్పోయే విధంగా జరుగుతున్నటువంటి ఇటువంటి సంఘటనలను ఇప్పుడు సభ్య సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఖండించండి. ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో వాళ్ళు నంద్యాల అంటే అక్కడ దగ్గరగా 35 to 40% ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళు కావాలని ఆ ప్రాంతాన్ని ఏరుకున్నారేమో అని అనుమానంగా ఉంది. కాబట్టి వాళ్ళని పిలిపించి పోలీస్ డిపార్ట్మెంట్ సరైన చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇవాళ చేసిన ప్రారంభోత్సవం మన రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి భవిష్యత్తులో ప్రయాణం చేయాలి అని, మనమందరం కలిసి ఒక సమున్నతమైన రాష్ట్రాన్ని రాబోయే తరాలకు ఇవ్వాలి అని. కాబట్టి ఇటువంటి చర్యల వల్ల ప్రజల్లో అపనమ్మకం పెరిగిద్దని తెలియజేస్తూ, నా దేశ ప్రజలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ప్రపంచం మొత్తం మీద అమాయకులు ఎవరు దేశ ప్రజల్లో అంటే భారతీయులనే వస్తారు మొదటి స్థానం. ఎందుకంటే వాళ్ళు దైవాన్ని, ఎవరైతే దైవాన్ని మనం చూడలేదో, చూడని దైవం కోసం, వాళ్ళు నమ్మిన దైవం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడరు. అటువంటి దైవభక్తులను, అటువంటి దేశభక్తులను కలిగిన ఈ దేశం ఈ రోజుకు కూడా సమున్నతంగా తల ఎత్తుకొని నిలబడింది అంటే ఇటువంటి ప్రజలు ఉండబట్టే అని తెలియజేస్తూ, నా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనం ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అమరావతి అని చెప్పుకునే స్థాయికి వచ్చినందుకు ఆ అమరావతి దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.